Hi, this is Kishore from ABNPR College of Science, Kovur. Subject is marketing, 6th semester, become vocational and general students. Topic is product life cycle, Ustu Jivita Chakram. Like human beings, product also have a limited life cycle and they pass through several stages in their life cycle. సో మానవుని వలె వస్తువు కూడా ఒక జీవిత చక్రం అనేది ఉంటుంది. మానవుని జీవితంలో ఎన్ని దశలు ఉంటాయో అలానే వస్తువుకి కూడా కొన్ని దశలు ఉంటాయి. టిపికల్ ప్రోడక్ట్ మూవ్స్ త్రూ 5 స్టేజెస్. ఒక వస్తువు ఒక 5 దశలను దాటాల్సి ఉంటుంది. నేమ్లీ ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, సాచురేషన్ అండ్ డిక్లైన్. సో ఆ దశలు ఏంటంటే ప్రారంభ దశ, పెరుగుదల దశ, పరిపక్వ దశ, గరిష్ట దశ మరియు క్షీణ దశ. ఈ 5 దశలను ఏ వస్తువైనా దాటాల్సి ఉంటుంది. దీ స్టేజెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఆర్ కలెక్టివ్లీ నౌన్ యాజ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఒక వస్తువు యొక్క జీవితంలో అంటే ఆ వస్తువు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి మార్కెట్ నుంచి వెళ్ళిపోయే వరకు ఉన్నటువంటి ఈ దశలన్నింటినీ కలిపి మనం వస్తు జీవిత చక్రం అంటారు అన్నమాట. The length of the cycle and the duration of each stage may vary from product to product, depending on the rate of market acceptance, rate of technical change, nature of the product, and ease of entry. So, ఈ వస్తు జీవిత చక్రం కాలం అనేది ఒక వస్తువుకి మరొక వస్తువుకి భిన్నంగా ఉండొచ్చు. ఎందుకంటే దానికి ఈ క్రింది కారణాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అవి ఏంటంటే ఒక వస్తువుని మార్కెట్ అంగీకరించడం, మరియు సాంకేతికంగాను లేకపోతే వస్తు స్వభావం కానీ లేకపోతే సాంకేతికత కానీ ఆ వస్తువు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆ వస్తువు యొక్క దశ కానీ వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఈ వస్తువు యొక్క జీవిత చక్రం ఆధారపడి వస్తువు యొక్క జీవిత చక్రం అనేది ఉంటుంది. Every stage creates unique problems and opportunities and therefore requires a special marketing strategy. అయితే వస్తువు యొక్క ప్రతి దశలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, అదేవిధంగా కొన్ని అవకాశాలు కూడా ఉంటాయి. సో అందువల్ల ఈ దశలన్నీ దాటడానికి ప్రతి దశలోనూ కూడా ఒక వస్తువుకి ఒక ప్రత్యేకమైనటువంటి మార్కెట్ వ్యూహం అనేది ఉండాలి. సో ఇకపోతే నిర్వచనం, definitions. According to Philip Kotler, the product life cycle is an attempt to recognize distinct stages in sales history of the product. ఫిలిప్ కోట్లర్ ఒక వస్తువు అమ్మకాల చరిత్రలో వివిధ దశలను గుర్తించే ప్రయత్నమే వస్తు జీవిత చక్రం అని ఏం చెప్పడం జరిగిందన్నమాట. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ కంప్రైజెస్ ఆఫ్ 4 steps or stages. వస్తు జీవిత చక్రం 4 దశలను లేకపోతే 4 దశలను దాటాలి. ఈ స్టేజ్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ క్యాన్ బి క్యారెక్టరైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అట్లీస్ట్ 4 aspects: సేల్స్ వాల్యూమ్, అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్, లెవెల్ ఆఫ్ ప్రమోషనల్ ఎఫర్ట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్. వస్తు యొక్క జీవిత చక్రం యొక్క ప్రతి దశలో కూడా 4 కోణాల్లో విభజించబడుతుంది. అవి ఏంటంటే అమ్మకాల పరిమాణం, మొత్తం లాభాలు, ప్రచారాన్ని చేసిన ఖర్చులు మరియు ప్రచార సామర్థ్యం ఏంటి, మరియు పోటీ స్థాయి, వస్తువుకున్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి పోటీ స్థాయి. ఇవి ప్రతి దశలో కూడా వస్తువు యొక్క ప్రతి దశలోనూ ఈ 4 కోణాలు ఉంటాయి. సో ప్రతి దశలోనూ మిశ్రమాన్ని తయారు చేయడానికి ఈ 4 కోణాల ద్వారా విశ్లేషించడం జరుగుతుంది మార్కెట్ని. ఈచ్ స్టేజ్ డిమాండ్స్ ద యూనిక్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో ప్రతి దశకి కూడా ఒక మార్కెటింగ్ వ్యూహం అనేది ఉండాలి. ఓకే, ఫస్ట్ వన్, ఇంట్రడక్షన్ స్టేజ్. So introduction stage starts when a new product is for the very first time made available for purchase. So ఈ ఇంట్రడక్షన్ స్టేజ్ అంటే దీన్ని మనం
ప్రారంభ దశ లేదా ప్రవేశ దశ అని చెప్తాం అన్నమాట. ఈ దశలో మొట్టమొదటిసారిగా మార్కెట్లోకి వస్తువు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తుందన్నమాట. కన్జ్యూమర్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ దే మే నాట్ హ్యావ్ జనరల్ ఒపీనియన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ ప్రోడక్ట్. సో వినియోగదారులకి అసలు ఆ వస్తువు గురించి ఒక అవగాహన ఉండదు. అట్ ద సేమ్ టైం సాధారణంగా ఒక అభిప్రాయం కూడా ఏమి ఉండదు. అట్ ద సేమ్ టైం మరియు ఆ వస్తువు గురించి ఒక ఎవరికి కూడా అనుభవం ఉండదన్నమాట. మోర్ ఓవర్ ఏ న్యూ ప్రోడక్ట్ హ్యాస్ టు ఫేస్ ద ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్. వీటన్నిటికంటే మించి ఒక కొత్త వస్తువు అప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ద సేల్స్ రిమైన్ లిమిటెడ్. అందువల్ల ఇక్కడ అమ్మకాలు అనేవి ఈ దశలో పరిమితంగానే ఉంటాయి. సో క్యారెక్టరిస్టిక్స్, ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే హ్యూజ్ సెల్లింగ్ అండ్ ప్రమోషనల్ కాస్ట్ ఆర్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ అవేర్నెస్ ఆఫ్ కస్టమర్స్. సో ఎక్కువ అమ్మకాలు ఉంటాయి మరియు అదేవిధంగా వస్తువుని ప్రచారం చేయడానికి లేకపోతే ప్రమోట్ చేయడానికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వినియోగదారులు తెలియజేయడం కోసం ఆ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సెకండ్ వన్, ప్రైస్ ఇస్ కెప్ట్ హై టు రికవర్ హై డెవలప్మెంట్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ కాస్ట్. ఇక్కడ ధర ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆ వస్తువుని తయారు చేయడానికి అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ చేయడానికి పెట్టేటువంటి ఖర్చులు రాబట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ దశలో వస్తువు యొక్క ధర ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, మార్కెట్ హ్యాస్ టు ట్యాకిల్ టెక్నికల్ అండ్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా మార్కెటర్ ఎవరైతే ఉత్పత్తిదారుడు ఉంటాడో అతను సాంకేతికంగాను లేకపోతే ఉత్పత్తి పరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటాడు ఈ దశలో. నెక్స్ట్ వన్, సేల్స్ ఈజ్ లో అండ్ ఇంక్రీజింగ్ అట్ ఏ లోయర్ రేట్. సో అమ్మకాలు తక్కువగా ఉంటాయి, ఒకవేళ అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ చాలా తక్కువ పెరుగుదల రేటు కలిగి ఉంటాయి అన్నమాట. దెర్ ఈజ్ లాస్ ఆర్ నెగ్లిజిబుల్ ప్రాఫిట్. ఈ దశలో అయితే నష్టం వస్తుంది, లేకపోతే పట్టించుకున్నంత ప్రాఫిట్ అయితే రాదన్నమాట. దెర్ ఈజ్ నో కాంపిటీషన్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఒక్కొక్క వస్తువుకి అయితే అసలు సాధారణంగా పోటీ కూడా ఉండదు ఈ దశలో. నెక్స్ట్ వన్, గ్రోత్ స్టేజ్. దిస్ ఇస్ ద స్టేజ్ ఆఫ్ ఏ ర్యాపిడ్ మార్కెట్ యాక్సెప్టెన్స్. దీన్ని మనం పెరుగుదల దశ అని చెప్తాం. ఈ దశలో మార్కెట్లో మార్కెట్ వస్తువుని అంగీకరిస్తూ ఉంటుంది అన్నమాట. డ్యూ టు ఇంక్రీజ్ అవేర్నెస్. ఎందుకంటే ఈ దశలో వస్తువు గురించి అందరికీ ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది. ద ప్రోడక్ట్ గెట్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ మార్కెట్. అదేవిధంగా అవగాహన వచ్చి వస్తువుకి ఒక ఆమోదయోగ్యమైనటువంటి అంగీకారం వస్తుంది అన్నమాట. వస్తువుని కొనాలి అనేటటువంటి ఇది వస్తుంది. దిస్ స్టేజ్ ఈజ్ మార్క్డ్ బై ఎ ర్యాపిడ్ క్లైమ్ ఇన్ సేల్స్. ఈ దశలో అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. సేల్స్ రైజ్ అట్ ద ఇంక్రీజింగ్ రేట్. అమ్మకాల రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రాఫిట్స్ ఫాలోస్ ద సేల్స్. సో లాభాలు కూడా అమ్మకాలను అనుసరిస్తాయి. సో అమ్మకాలు ఎంత పెరుగుతాయో లాభాలు కూడా అదే విధంగా పెరుగుతాయి. సెల్లర్ షిఫ్ట్స్ ఇస్ ప్రమోషనల్ అటెంప్ట్స్ ఫ్రమ్ ట్రై మై బ్రాండ్. సో అమ్మకందారుడు ఇక్కడికి వచ్చేసరికి వస్తువుని మార్కెటింగ్ పరిచయం చేయడం లేకపోతే అవేర్నెస్ తీసుకురావడం కాకుండా ఈ దశలో వీళ్ళ యొక్క మార్కెటింగ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే మా వస్తువుని కొనండి అని అతను ప్రమోషనల్ యాక్టివిటీస్ మారుతాడండి. అంటే అప్పటికే వస్తువు అందరికీ తెలిసిపోతుంది అన్నమాట. అందుకే డైరెక్ట్గా మా వస్తువుని కొనండి అని చెప్తారండి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు ఎలా ఉంటాయి. సేల్స్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఆర్ అట్ ఇంక్రీజింగ్ రేట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. రైట్. వినియోగదారుడు వస్తువుని అంగీకరించడం వల్ల మార్కెట్ వస్తువుని అంగీకరించడం వల్ల అమ్మకాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. కంపెనీ కెన్ ఎర్న్ మ్యాక్సిమం ప్రాఫిట్స్. కంపెనీ గరిష్ట లాభాలను ఆర్జిస్తుంది ఈ దశలో. కాంపిటీటర్స్ ఎంటర్ ద మార్కెట్ డ్యూ టు అట్రాక్టివ్ ప్రాఫిట్స్. పోటీదారులు కూడా ఈ కంపెనీ ఆర్జించే లాభాలను చూసి పోటీదారులు కూడా ఎక్కువ అవుతారు. ప్రైస్ ఈజ్ రెడ్యూస్డ్ టు అట్రాక్ట్ మోర్ కన్జ్యూమర్స్. సో అందుకని ఈ దశలో ఇంకా ఎక్కువ వినియోగదారులను ఆకర్షించడానికి వస్తువు యొక్క ధర తగ్గించడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఈజ్ వైడెండ్ అండ్ ఇంప్రూవ్డ్. సో పంపిణీ వ్యవస్థ అనేది విస్తారంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అభివృద్ధి చెందుతుంది కూడా. నెక్స్ట్ వన్, మెచ్యూరిటీ స్టేజ్. సో అంటే పరిపక్వ దశ. దిస్ స్టేజ్ ఈజ్ మార్క్డ్ విత్ స్లో డౌన్ ఆఫ్ సేల్స్ గ్రోత్.
ఈ దశలో అమ్మకాల పెరుగుదల అనేది కొద్దిగా తగ్గుతుంది. సేల్స్ కంటిన్యూ టు రైజ్ బట్ అట్ డిక్రీజింగ్ రేట్. సేల్స్ అమ్మకాలు పెరుగుతాయి బట్ అమ్మకాల రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. కాంపిటేటర్స్ హ్యావ్ ఎంటర్డ్ ద మార్కెట్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ఫేస్ సెవర్ కాంపిటీషన్. సో ఈ దశలో పోటీదారులు మార్కెట్లోకి వస్తారు, అందుకని పోటీ కూడా పెరుగుతుంది అన్నమాట. సేల్స్ కర్వ్ ఇస్ పుష్ డౌన్. సో అమ్మకాల ర్యాక్ అనేది దిగువకు వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ ఇన్వర్స్ యూ. ఈ ర్యాక్న ఈ స్థితిలో లేకపోతే ఈ దశలో మనం ఈ ర్యాక్ని చూసినట్టయితే అది యూ షేప్లో ఉంటుంది. డ్యూరింగ్ దిస్ స్టేజ్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం సేల్స్ రిమైన్ స్టేబుల్. ఈ దశలో ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ కొంత నిర్దిష్ట సమయం వరకు అమ్మకాలు అనేవి స్థిరంగా ఉంటాయి. దిస్ లెవెల్ ఈజ్ కాల్డ్ ద సాచురేషన్. రైట్, సాచురేషన్ అని చెప్తాం. ప్రాఫిట్స్ ఆల్సో డిక్లైన్. ఇక్కడ లాభాలు కూడా తగ్గుతాయి. నార్మల్లీ దిస్ స్టేజ్ లాస్ట్ లాంగర్ అండ్ మార్కెటర్స్ ఫేస్ ఫర్మిడబుల్ ఛాలెంజెస్. ఇక్కడ మార్కెటర్లు చాలా ఎక్కువ పోటీని ఎదుర్కోవడం జరుగుతుందన్నమాట. క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఈ దశలో లక్షణాలు అలా, ఈ దశ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే సేల్స్ ఇంక్రీజ్ అట్ డిక్రీజింగ్ రేట్. సేల్స్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అట్ డిక్రీజింగ్ రేట్. సో అమ్మకాలు పెరిగినా తగ్గినా అవి తగ్గుదల రేటును చూపిస్తాయండి. ప్రాఫిట్ స్టార్ట్ టు డిక్లైన్. ఇక్కడ ప్రాఫిట్ స్టార్ట్ టు డిక్లైన్. లాభాలు ఇక్కడ తగ్గడం మొదలు పెడతాయి. మార్జినల్ కాంపిటేటర్స్ లీవ్ ద మార్కెట్. ఉపాంత పోటీదారులు మార్కెట్ని ఇక్కడ వదిలి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఎవరైతే ఎక్కువగా మార్కెట్కి డిమాండ్ కన్నా మించి వస్తారో వాళ్ళు ఇక్కడ మార్కెట్లో పోటీని తట్టుకోలేక వెళ్ళిపోతారు. కస్టమర్ రిటెన్షన్ ఈజ్ గివెన్ మోర్ ఎంఫసిస్. వినియోగదారులు నిలుపుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ దశలో ప్రోడక్ట్ మార్కెట్ అండ్ మార్కెటింగ్ మిక్స్ మోడిఫికేషన్ ఆర్ అండర్టేకెన్. ఇక్కడ వస్తువు అమ్మే మార్కెట్ని అట్ ద సేమ్ టైం మార్కెట్ మిశ్రమాన్ని కూడా మార్చడం జరుగుతుంది ఈ దశలో. నెక్స్ట్ సాచురేషన్ స్టేజ్. ఇన్ ది సాచురేషన్ అంటే ఇది గరిష్ట దశ అని చెప్తామండి. ఇన్ ద సాచురేషన్ స్టేజ్ ద సేల్స్ ఆర్ అట్ ద పీక్ అండ్ ఫర్దర్ ఇంక్రీజ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఈ దశలో అమ్మకాలు అనేవి గరిష్ట స్థాయిలో ఉంటాయి. ఇక్కడ నుంచి అమ్మకాలు పెరగడం అనేది అసంభవం అన్నమాట. ద డిమాండ్ ఫర్ ది ప్రోడక్ట్ ఈజ్ స్టేబుల్. ఇక్కడ వస్తువు యొక్క డిమాండ్ అనేది స్థిరంగా ఉంటుంది. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సేల్ డిపెండ్ అపాన్ సప్లై అండ్ డిమాండ్. ఇక్కడ అమ్మకాల పెరుగుదల తగ్గుదల అనేది సప్లై డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. అట్ దిస్ స్టేజ్ ఏ రీప్లేస్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ నీడెడ్. ఈ దశలో అక్కడ ఉన్న మార్కెట్లో ఉన్న వస్తువు బదులుగా వేరొక వస్తువుని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. బికాజ్ ద సేల్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ కెన్ నాట్ బి ఇంక్రీజ్డ్. ఎందుకంటే ఇంకా ఈ దశకు వచ్చిన తర్వాత ఆల్రెడీ అప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి వస్తువు యొక్క అమ్మకాలు పెరగడం అనేది జరగని పని. నెక్స్ట్ వన్ డిక్లైన్ స్టేజ్ అంటే క్షీణ దశ. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. వస్తు జీవిత చక్రంలో ఇది ఆఖరి దశ. హియర్ సేల్స్ స్టార్ట్ డిక్లైనింగ్ ర్యాపిడ్లీ. ఈ దశలో అమ్మకాలు అనేవి చాలా తొందరగా తగ్గుతూ ఉంటాయి. అమ్మకాలు రెండో దశలో ఎంత గొప్పగా పెరుగుతాయో ఎంత తొందరగా పెరుగుతాయో అదే రేట్లో ఇక్కడ అమ్మకాలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రాఫిట్స్ ఆల్సో స్టార్ట్ అరైజింగ్. ఇక్కడ లాభాలు కూడా ఇంకా మనకు కనిపించవండి ఈ స్టేజ్లో. దెర్ ఈజ్ ఎ మినిమం ప్రాఫిట్ ఆర్ ఈవెన్ ఏ లిటిల్ లాస్. ఇక్కడ అయితే చాలా కనిష్టమైనటువంటి లాభం వస్తుంది, లేకపోతే కొద్దిగా లాస్ కూడా రావచ్చు. అడ్వర్టైజింగ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ రెడ్యూస్డ్ టు రియలైజ్ సమ్ ప్రాఫిట్స్. సో ఇక్కడ ప్రకటనలో మరి అమ్మకాల ఖర్చును తగ్గించుకుంటే కొద్దిగా లాభాలను గడించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ స్టేజ్లో. దిస్ స్టేజ్ ఈజ్ ఫేస్డ్ బై ఓన్లీ దోస్ హూ సర్వైవ్డ్ ఇన్ మెచ్యూరిటీ స్టేజ్. సో ఎవరైతే పరిపక్వ దశలో నిలబడతారో వాళ్ళు మాత్రమే ఈ దశలోకి రావడం జరుగుతుంది అన్నమాట. అక్కడ నిలబడిన వాళ్ళు ఈ దశలోకి రాలేరు. నెక్స్ట్ దీంట్లో క్యారెక్టరిస్టిక్స్ అంటే దీని లక్షణాలు అలా ఉంటాయి. సేల్స్ ఫాల్ ర్యాపిడ్లీ. ఇక్కడ అమ్మకాలు అనేవి చాలా తొందరగా చాలా వేగంగా పడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ప్రాఫిట్స్ ఫాల్ మోర్ ర్యాపిడ్లీ దెన్ సేల్స్. ఇకపోతే లాభాలు అమ్మకాల కన్నా తొందరగా చాలా ఫాస్ట్గా పడిపోతూ ఉంటాయి, చాలా తొందరగా తగ్గిపోతూ ఉంటాయి. ప్రోడక్ట్ మోడిఫికేషన్ ఈజ్ అడాప్టెడ్. ఇక్కడ ఖచ్చితంగా వస్తు మార్పిడి జరుగుతుంది.
మార్కెట్లో ఉన్న వస్తువుని తీసేసి వేరే వస్తువుని పెట్టడం, లేకపోతే ఉన్న వస్తువుకి కొన్ని మోడిఫికేషన్స్ కొన్ని మార్పులు చేయడం ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. గ్రాడ్యువల్లీ ద కంపెనీ ప్రిఫర్స్ టు షిఫ్ట్ రిసోర్సెస్ టు న్యూ ప్రొడక్ట్స్. సో నెమ్మదిగా ఈ దశకు వచ్చిన తర్వాత కంపెనీ ఈ వస్తువుని తయారు చేయడానికి ఉపయోగించే వనరులన్నీ కూడా వేరొక కొత్త వస్తువుని తయారు చేయడానికి వీళ్ళు ఆ వనరుల్ని మళ్ళిస్తూ ఉంటారు అనమాట. మోస్ట్ ఆఫ్ ది సెల్లర్స్ విజిట్ ఫ్రమ్ ది మార్కెట్. ఈ దశలో చాలామంది అమ్మకందారులు మార్కెట్ నుంచి వెళ్ళిపోతారండి. కొంతమంది మాత్రమే వస్తువును మార్చడం, లేకపోతే వస్తువు స్థానంలో కొత్త వస్తువులు పెట్టడం, లేకపోతే దాని యొక్క ప్రయోజనాలు మార్చడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. చాలామంది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. సో దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అండి, వస్తు జీవిత చక్రం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.